స్టార్ హీరోలు ఎలాగూ లవ్ స్టోరీలు చేయడం లేదు. అంతకుముందు లవ్ స్టోరీలతోనే ఆడియన్స్కి దగ్గరైన మిడ్ రేంజ్ హీరోలు కూడా ఇప్పుడు ఆ జానర్ని పక్కన పెట్టేశారు. యాక్షన్ అంతగా వర్కౌట్ కాకపోయినా అదే రూట్లో సినిమాలు చేస్తూ లవ్ స్టోరీల్ని పక్కన పెట్టేస్తున్నారు. స్టార్ హీరోలతో పాటు మిడ్ రేంజ్ హీరోలు కూడా యాక్షన్ రూట్ లోకి వచ్చేస్తున్నారు. ఈ లిస్ట్ లో నాని కూడా ఉన్నారు. ఒకప్పుడు ఫ్యామిలీ లవ్ స్టోరీస్ తో అన్ని రకాల ఆడియన్స్ ని ఆకట్టుకున్న నాని ఇప్పుడు కంప్లీట్ మాస్ హీరో ఇమేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకే ద పారడైజ్, బ్లడీ రోమియో అంటూ భారీ యాక్షన్ సినిమాలే చేస్తున్నారు. దసరాలోనే నాని చేసిన యాక్షన్ చూసి సర్ప్రైజ్ అయిన ఫ్యాన్స్ రాబోయే 2 సినిమాల్లో ఎక్కడా లవ్ ని హైలైట్ చేసేలా కనిపించట్లేదనుకుంటున్నారు. అటు మాస్ ఇటు యూత్ ని అట్రాక్ట్ చేసేలా లవ్ స్టోరీస్ ని కూడా యాడ్ చేసుకుని సినిమాలు చేసే విజయ్ దేవరకొండ కూడా ఇప్పుడు లవ్ స్టోరీలకి బ్రేక్ ఇచ్చేశారు. కింగ్డమ్ తో సాలిడ్ యాక్షన్ చూపించిన విజయ్ దేవరకొండ రాహుల్ సాంస్కృత్యంతో చేస్తున్న రణబాలి సినిమాలో కూడా యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతోనే సినిమాలు చేస్తున్నారు. నిజానికి విజయ్ దేవరకొండ ఇప్పటి వరకు డిఫరెంట్ జానర్స్ ట్రై చేసిన కెరీర్లో మెమరబుల్ హిట్స్ అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి కల్ట్ లవ్ స్టోరీస్. తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన ఈ జానర్ ని సైడ్ చేశారు విజయ్. వరుసగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఫైనల్లీ యాక్షన్ తో పాటు సీరియస్ సబ్జెక్టులతో బిజీ అయిపోయారు. రణబాలితో పాటు రౌడీ జనార్దన, ఈ 2 అయ్యాక సౌర్యుబ్ తో అనౌన్స్ చేసిన సినిమా కూడా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే ఉండబోతోంది. లవ్ స్టోరీస్ తో క్యూట్ గా కనిపించే నాగ చైతన్య కూడా అసలు లవ్ స్టోరీల జోలికి వెళ్లట్లేదు. మజిలీ లవ్ స్టోరీ తర్వాత మళ్ళీ అటువైపు చూడలేదు నాగ చైతన్య. తండేల్తో మాస్ హీరోగా మారడానికి ట్రై చేశారు. సినిమా హిట్ అవ్వడంతో ఇప్పుడు చేస్తున్న సినిమాని కూడా అవుట్ అండ్ అవుట్ మిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్లాన్ చేసుకున్నారు. నాగ చైతన్య లాంటి హీరోలు కూడా లవ్ కంటే యాక్షన్కి, మాస్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఒకప్పుడు లవ్ స్టోరీలతో మంచి సక్సెస్ కొట్టి ఆడియన్స్లో క్రేజ్ పెంచుకున్న సాయి ధరమ్ లాంటి హీరోలు కూడా మొత్తంగా ప్రేమకు దూరమైపోతున్నారు. సాయి ధరమ్ తేజ్ ని లవ్ స్టోరీలోనూ, మహా అయితే ఫ్యామిలీ కమర్షియల్ మూవీస్ లోనూ చూసాం. కానీ ఈసారి మాత్రం కొత్త అవతారంలో కనిపించబోతున్నారు సాయి ధరమ్ తేజ్. తన అప్కమింగ్ మూవీ సంబరాల ఏటిగట్టులో అవుట్ అండ్ అవుట్ వైలెన్స్ చేయబోతున్నారు. విలేజ్ డ్రామాగా కనిపిస్తున్న ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ నెవర్ బిఫోర్ మేకవర్ తో యాక్షన్ ని నెక్స్ట్ లెవెల్లో చూపించడానికి ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. దాంతో ఇక సాయి ధరమ్ తేజ్ నుంచి లవ్ స్టోరీల్ని ఎక్స్పెక్ట్ చేయలేమేమో అనుకుంటున్నారు జనాలు. వరుణ్ తేజ్ ఎప్పుడు డిఫరెంట్ జానర్స్ చేస్తున్నా మాక్సిమం సాఫ్ట్ స్టోరీస్ తోనే ఆడియన్స్ కి ఎక్కువగా కనెక్ట్ అయ్యాడు. స్పెషల్లీ కంచె, తొలి ప్రేమ, ఫిదా లాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ వరుణ్ కి మంచి హిట్లు తెచ్చిపెట్టాయి. అయితే ఇలాంటి కథలు వదిలేసి స్పోర్ట్స్ డ్రామాలు, సీరియస్ స్టోరీలు చేసి డిజాస్టర్లు ఫేస్ చేశారు వరుణ్ తేజ్. సరే, ఈసారైనా లవ్ స్టోరీస్ తో వస్తాడనుకుంటే ఏకంగా లవ్ యాక్షన్ ని సైడ్ ట్రాక్ చేసి హారర్ కామెడీ సినిమా కొరియన్ కనకరాజు చేస్తున్నారు. విశ్వక్ సేన్ లాంటి హీరోలు కూడా లవ్ స్టోరీలు చేయట్లేదు. బడ్జెట్ ఎక్కువైనా పర్లేదని యాక్షన్ టోన్ తీసుకుంటున్నారు. నిజానికి విశ్వక్ ఫస్ట్ నుంచి మాస్ కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నా జస్ట్ ఫర్ ఏ చేంజ్ లవ్ ట్రాక్ తో సినిమాలు ట్రై చేశాడు. మిక్స్డ్ రిజల్ట్ వచ్చినా సరే లవ్ స్టోరీల్ని మాత్రం పక్కన పెట్టేసి ఇప్పుడు లెగసీ లాంటి సీరియస్ సబ్జెక్ట్ చేస్తున్నాడు విశ్వక్. ఆఖరికి శ్రీ విష్ణుకి మెంటల్ మదిలో, సామజ వరగమన, సింగిల్ లాంటి యూత్ ని అట్రాక్ట్ చేసే మంచి లవ్ స్టోరీస్ తో సక్సెస్ అందుకున్నాడు. కానీ ఎందుకో ఈ మధ్య లవ్ స్టోరీలు బోర్ కొట్టేసినట్టుంది. మృత్యుంజయ్, కామ్రేడ్ కళ్యాణ్ అంటూ సీరియస్ సబ్జెక్టులు చేస్తూ యాక్షన్ రూట్ లోకి వెళ్తున్నాడు.